హాయ్ నా పేరు సాయితేజ అండ్ నేను మైనింగ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అండ్ నాకు ఫస్ట్ నుంచెల్లే ఐటీ సైడ్ కెరియర్ బిల్డ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది. సో వన్ ఆఫ్ మై రిలేటివ్స్ నాకు క్వాలిటీ థాట్ని సజెస్ట్ చేశారు. అండ్ ఇక్కడ నాకు మైనింగ్ కాబట్టి ఈజీగా నా కెరియర్ స్విచ్ చేసుకొని ఇక్కడ నేను టెస్టింగ్ టూల్స్ని అయితే తీసుకున్నాను. అండ్ కమింగ్ టు క్వాలిటీ థాట్స్, ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ, లేకపోతే మీకు నేర్చుకునే ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ మీకు డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు అండ్ టీచింగ్ స్టాఫ్ వేరే ఉంటారు. సో మీకు ఎలాంటి టీచింగ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు జేఎల్స్ ఉంటారు, వారు అన్నీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు నా జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను ఒక 3 to 4 ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయ్యాను. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నేను అటెండ్ అయిన 4 ఇంటర్వ్యూస్లో 4 సెలెక్ట్ అయ్యాను. అండ్ రీసెంట్గానే ఒక కంపెనీలో కూడా జాయిన్ అయ్యాను, క్వాలిటీ మ్యాట్రిక్స్ అని. ఎందుకంటే నాకు అది బెస్ట్ అనిపించింది. సో నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్కి. అండ్ కమింగ్ టు మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, బేసిక్గా అడిగే క్వశ్చన్స్ అడిగారు. బట్ ఏంటంటే నేను ఆటోమేషన్ టెస్టర్గా ప్లేస్ అయ్యాను. ఆటోమేషన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ఫ్రేమ్వర్క్ డిజైనింగ్కి సంబంధించి, తర్వాత ఏపీఎస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ బేసిక్ ఇంగ్లీష్, మీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేశాను. సో టెస్టింగ్లో కూడా మీకు చాలా ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. ఐ మీన్ ఏపీఐ టెస్టింగ్ అని, డేటాబేస్, మాన్యువల్ ఆటోమేషన్ అని. సో నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఆటోమేషన్ పైన ఉండే అండ్ ఏపీఎస్ పైన ఉండే. సో నేను ఆ 2 పర్టికులర్ ఫీల్డ్స్లో చాలా డెప్త్గా వెళ్ళాను. అండ్ నాకు ఇంటర్వ్యూస్లో కూడా నేను కూడా ఆ ఫీల్డ్స్నే పిచ్ చేయడానికి ట్రై చేశాను. సో నాకు ఇంటర్వ్యూలో కూడా వాటిపైన క్వశ్చన్స్ పడ్డాయి. అండ్ కరెంట్లీ ఒకవేళ ఎవరైనా ఫ్రెషర్స్ కనుక ఉంటే నాలాగా, స్పెషల్గా ఏఐ విత్ టెస్టింగ్ లేకపోతే ఏపీఐ టెస్టింగ్ వాటిపైన ఫోకస్ చేయడం బెటర్. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం అందులోనే ఉంది, ఐ మీన్ టెస్టింగ్ పరంగా అయితే. సో నా ఫస్ట్ శాలరీ నేను కంప్లీట్గా నా మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడం కానీ. సో రీసెంట్గానే ఏఐ విత్ టెస్టింగ్ అని క్వాలిటీ థాట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో అందులో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. అండ్ మై స్పెషల్ థ్యాంక్ టు రామ్ ప్రసాద్ సార్ అండ్ హరీష్ సార్. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలి అండ్ ఎలాంటి ఫీల్డ్స్లో ఎలా మూవ్ కావాలని నాకు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళే. అండ్ వాళ్ళకే కాకుండా ఎంటైర్ క్వాలిటీ థాట్ టీమ్కి నేను నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, నాకు ఐటీ ఇండస్ట్రీలో ఒక పాత్ని బిల్డ్ చేసినందుకు. థ్యాంక్ యూ.